ధర్మస్థల నియోజకవర్గం చిత్రంలోని ధర్మో రక్షతి రక్షతః పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సంయుక్తంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతి రక్షితః అనే సినిమాలో టైటిల్ ట్రాక్ ఇప్పుడే చూడటం జరిగింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు గ్రహీత, మన తెలుగు సాహిత్యానికి ఒక పట్టుకొమ్మ శ్రీ చంద్రబోస్ గారు రాసిన పాట చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. భూమి రాపోహు నలో వాయు అన్నట్టు భగవద్గీతలో సారాన్ని మొత్తాన్ని పంచభూతాల్లో మేళవించి ధర్మం గురించి ధర్మో రక్షిత రక్షిత అంటూ చాలా అద్భుతంగా చెప్పారు సార్. రియల్లీ కేవలం మాటలు కాదు, బట్ చాలా ద వే యూ బిల్డ్ ద సాంగ్ ఇస్ బ్రిలియంట్ సార్. యాక్చువల్లీ మీతో చాలా పాటలు చేసే అదృష్టం నాకు తెలిసింది, బట్ చాలా గొప్ప పాట రాశారు. అండ్ ఎలంద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. బేసికల్గా ఐఎమ్ షూర్ తోట గారు చాలా మంచి కథ ఉంటుంది, చాలా బలమైన కథ. దానివల్లే ఒక మంచి కథ అందించి మంచి సన్నివేశాలు ఇస్తే ఇలాంటి వాళ్ళు ఎలా చెలరేకపోతారో చాలాసార్లు చూసాము. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ధర్మస్థల నియోజకవర్గం సినిమాలో మొత్తం పాటలు 5 పాటలు నేనే రాయడం జరిగింది. అందులో నాకు చాలా నచ్చిన పాట ఇది, ధర్మో రక్షత రక్షిత అనే పాట. ఇలాంటి ఒక శాశ్వతంగా నిలిచిపోయే పాటను రాసే అవకాశం, ఆ సందర్భం సినిమాలో వచ్చినందుకు, కల్పించినందుకు, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభాకర్, జై జ్ఞాన ప్రభా తోట గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి పాటకు స్వరాలు సమకూర్చిన మహావీరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత మంచి పాటని, విలువలున్న పాటని, సాహిత్యంలో లోతైన పాటని తన చేతుల మీదుగా, తన అమృత హస్తాల మీదుగా విడుదల చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్రిష్ గారికి కొండపొలంలో నేను రాసిన పాటకు జాతీయ స్థాయిలో పురస్కారం నాకు లభించింది. ఈ పాట కూడా జాతీయ స్థాయిలో గుర్తింపును నోచుకోవాలని, గుర్తింపు నాకు రావాలని భగవంతుని వేడుకుంటున్నాను. అలాంటి అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. అన్ని పాటలు కూడా ప్రజలందరినీ, ప్రేక్షకులందరినీ అలరుస్తాయి. సినిమా కూడా మంచి కథాంశంతో, మంచి ఆలోచనతో, మంచి భావనతో సినిమా ఉంది. ఆ సినిమా కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటుంది. నుంచి మాకు ప్రతి స్టెప్లో హెల్ప్ చేస్తూ మమ్మల్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. వేదిక ఇది కాదు, మాకు ఇంకొక వేదిక ఉంది, సార్కి కృతజ్ఞత చెప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లా ప్రతి స్టెప్లో మమ్మల్ని హెల్ప్ చేస్తూ ఒక శక్తిలాగా నడిపిస్తూ వస్తున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు అడగతానే వచ్చి సాంగ్ని రిలీజ్ చేయటం నిజంగా ఇట్స్ గుడ్ సైన్ ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. I really thank you, Krish sir, for greeting us.